165వ నామము సదాయోగి అనే ఈ నామముతో భగవానుడిని ఓం సదాయోగినే నమః అని ఆరాధిస్తారు. నిరంతరము ఆవిర్భూత స్వరూపుడే ఉన్నవాడు అనగా సంతతమును సచ్చిత్ ఆనందము స్వరూప పూర్ణ బ్రహ్మమయి ఎట్టి మార్పును లేకయున్నవాడగుట చేత సదాయోగి అనబడుచున్నాడు. యోగమనగా జీవుడు పరమాత్మతో కలిసియుండు స్థితి. ఇంద్రియ నిగ్రహము కలిగిన యోగులకు అట్టి స్థితి తరచు కలుగుచూనే ఉండును. కానీ మరలా దేహాభిమానము మాయవశమున కలుగును. తమ దివ్యమగు ఆత్మోన్నతి స్థితి నుండి పతనమగు చుందురు. అట్లుగాక నిరంతరమును పానీయంబులు ద్రావుచు గడుచుచు భాషించుచు నిత్య దైనందిన కార్యక్రమంలో నిమగ్నుడగుచు కూడా ఆత్మభావముతో నుండవలయునని సూచన. ఈ స్తవరాజమును నిత్యము జపించుచున్నచో అట్టి సదా యోగము లభించునట నిర్వివాదాంశము. అదే అండి, మనం ప్రతి ఒక్క నామము ప్రతిరోజు ఒక 11 సార్లు చదువుతూ ఉండడం వల్ల అర్థమవుతుంది. మరియు మనకు భగవంతుని ఆశీర్వాదము లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ పదం యొక్క అర్థము కూడా మనం తెలుసుకోగలం అన్నమాట. హరి ఓం తత్సత్.